మీరు వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేస్తుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇండియన్ టాయిలెట్ మంచిదా? వెస్టర్న్ టాయిలెట్ మంచిదా? ఏది వాడితే ఏ బెనిఫిట్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్‌లో ఉన్నాం. మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్‌పర్ట్ సునీత గ్రేస్ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, నవంబర్ 20థ్ సో పైల్స్ డే సందర్భంగా కొన్ని అవేర్‌నెస్ వీడియోస్ చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇది నా డౌట్ అండి. ఎందుకంటే ఇంతవరకు మీ వీడియోస్ కింద కమెంట్స్ వస్తా ఉంటాయి. దాని చాలా గురించి మంది తీస్తా డౌట్. ఉన్నాం. యెస్. ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్‌లో కూర్చుంటే మనకు పైల్స్ వస్తాయి. ఇండియన్ టాయిలెట్‌లో కూర్చుంటే పైల్స్ రావంటుంటారు. మీరు యాస్ ఏ ఆయుర్వేదిక్ పైల్ సర్జన్‌గా మీరేం సజెస్ట్ చేస్తారండి? సో రెండిటికి రెండు అంటే చెడు ఉంది, మంచి ఉంది అనుకోవచ్చు. వెస్టర్న్ టాయిలెట్ మెయిన్ మనం అడాప్ట్ చేసుకున్నాం. అంటే వెస్టర్న్ కల్చర్ లేదా సిటీ కల్చర్‌లో అది కంపల్షన్ అయిపోయింది. అన్ని ఓకే. వాష్‌రూమ్స్‌లో మనం వెస్టర్న్ కమోడ్ పెడుతున్నాం. సో ఇండియన్ టాయిలెట్ ఎప్పటికైనా బెస్ట్ అండి. ఎందుకంటే అది పోస్చర్ కరెక్ట్‌గా ఉంటుంది. మనం మోషన్‌కి వెళ్తున్నప్పుడు ఓకే. కూర్చుంటే పోస్చర్ కరెక్ట్ ఉంటుంది. రెక్టమ్ అంటే రెక్టమ్‌లోనే కదా మోషన్ యెస్. యెస్. స్టోర్ యెస్. అయ్యేది. యెస్. దాని తర్వాత యానస్‌లోంచి బయటకొస్తుంది. ఆ యాంగిల్ కరెక్ట్‌గా మెయింటైన్ అవుతేనే ఏమి ఇబ్బంది లేకుండా మోషన్ మోషన్ బయటకొస్తుందనమాట. బయటకొస్తుంది. యెస్. యెస్. సో అది మనం వెస్టర్న్ కమోడ్‌లో ఏమనుకుంటే ఆ ఫోల్డ్ ఉంటుంది. రెక్టమ్ దగ్గర ఫోల్డ్ ఉంటుంది. అది ఆ! స్ట్రెయిట్ అవ్వదనమాట. సో అది ప్రాపర్‌గా పోస్చర్ కరెక్ట్ అయిందనుకోండి మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది. సో వెస్టర్న్ టాయిలెట్‌లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇదే. కొంచెం మోషన్ ఫ్రీగా బయటకి వెళ్ళదు. యెస్. 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 సో ఇండియన్ టాయిలెట్‌లో ఉండే అడ్వాంటేజెస్ అది. కానీ ఇప్పుడు ఏమవుతుంది మన సెడెంటరీ లైఫ్ అంటే స్టైల్ ఇప్పుడు వల్ల వెస్టర్న్ వల్లనే ఏమైనా పైల్స్ వస్తాయా? ఆబ్వియస్లీ అది కూడా ఒక రీజన్. రావచ్చు. దానివల్లనే హ్మ్. కాదు గానీ అది కూడా ఒక రీజన్ ఓకే. ఉంటుందనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళకి కొంచెం స్లగ్గిష్ మూవ్‌మెంట్స్ ఉండి ఇంటెస్టైన్స్‌లో మోషన్ కొంచెం అంటే ఫ్రీగా లేకుండా కొంచెం కాన్‌స్టిపేటెడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అస ఇది ఉన్న ప్రాబ్లమ్‌ని ఖచ్చితంగా ఎక్కువ చేస్తుంది. ఓకే. ఆల్రెడీ ఓకే. పైల్స్ కొంచెం స్టార్టింగ్‌లో ఉంటే ఎక్కువ చేయడం, లేదా లేని దాన్ని కూడా కొంచెం వాళ్ళు స్ట్రెయిన్ చేయాల్సొస్తది గదా! వెస్టర్న్ టాయిలెట్‌లో కూర్చున్న వాళ్ళు కొంచెం ప్రెషర్ పెట్టి యెస్. పోవాల్సొస్తది మోషన్. ఆహ్, మేడం బానే చెప్తా ఉన్నారు. కానీ మాకేమో మోకాళ్ళ నొప్పులున్నాయండి. మరి మేము ఇండియన్ టాయిలెట్ కూర్చోలేము అనేవాళ్ళుంటారు. వాళ్ళకేం సజెస్ట్ ఆబ్వియస్లీ చేస్తారండి? వాళ్ళకి వెస్టర్నే తీసుకోండి. కానీ ఇందులో ఒకటి ఏంటంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం హ్మ్. లెగ్స్ రైజ్ చేసుకోవడానికి పోస్చర్ కరెక్ట్ చేసుకోవడానికి పాటీ స్టూల్ అని వస్తుంది. ఓకే. ఓకే. సో ఎనీ ఆన్‌లైన్ మీరు వెళ్తే అమెజాన్ ఎనీ దాంట్లో పాటీ స్టూల్ అని మీరు టైప్ చేస్తే అది ఆహాహా! వస్తుంది. సో అది కూడా 2 స్టెప్స్ ఉంటాయి దానికి. ఓకే. డిటాచబుల్ ఉంటుంది. సో మనం హైట్ వైస్ పెట్టుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం హైట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. సో ఈ పాటీ స్టూల్ పర్పసే అది. ఈ పోస్చర్ కరెక్ట్ చేయడం, యాంగిల్ కరెక్ట్ చేస్తే మోషన్ ప్రెషర్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఓకే. సో పైల్స్‌తో ఆల్రెడీ బాధపడే వాళ్ళైతే కంపల్సరీగా ఇది తీసుకోవాలి. అంటే ఓకే. మోషన్ ఫ్రీగా ఉన్నా కూడా మీరు ఇది తీసుకుంటే ఆ ఏరియాలో ప్రెషర్ తగ్గుతుంది మోషన్ వెళ్ళేటప్పుడు. అది పైల్స్ బిల్డ్ అయ్యేదే ప్రెషర్ వల్లనే అది రక్తనాళాలు ఉబ్బి ఉబ్బి అవి పెద్దగా అయ్యి పైల్స్‌గా కన్వర్ట్ అవుతాయి. యెస్. సో యెస్. అటువంటప్పుడు ఇది వాడితే చాలా వరకి అది పెరిగే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఉన్నా కూడా చిన్న చిన్న చితక అవి కూడా తగ్గిపోతాయన్నమాట. ఓకే. ఓకే. సో టాయిలెట్ స్టూల్ అనేది, పాటీ స్టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ వెస్టర్న్ మోకాళ్ళ నొప్పి వాడుతుంటే ఇది. ఉన్నవాళ్ళు ఇట్లా వెస్టర్న్ వాడొచ్చు. వాడాల్సి కంపల్సరీ వెస్టర్నే వాడాలి కాబట్టి ఇది మనకి అడిషనల్ బెనిఫిట్ ఓకే. అన్నమాట. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏముంది మ్యామ్? ఒకవేళ పైల్స్ వచ్చాయనంటే వాళ్ళకి అంటే చాలా వరకు గూడా అది గ్రేడెస్‌ని బట్టి చెప్తా ఉంటారు అవును. గదా! ఆ అవును. గ్రేడ్ మరి 4థ్‌లో ఉంటే సర్జరీనే మార్గం అంటుంటారు గదా! మరి ఆయుర్వేదం ఏం చెప్తా ఉంది? సర్జరీ సో అవసరం పడుతుందా? ఆయుర్వేదాలో క్షారకర్మ, అగ్నికర్మ ఆహా! అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మెథడ్స్, ఆహా! ప్రొసీజర్స్ ఉన్నాయి. క్షారసూత్ర కూడా ఉంది. మనం మరీ ఫస్ట్ టు థర్డ్ డిగ్రీ వరకి మోస్ట్‌లీ మనం క్షారకర్మ ప్రిఫర్ చేస్తాం. అంటే ఇందులో పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉండొచ్చు, పెయిన్‌తో బ్లీడింగ్ ఉండొచ్చు. దానికి అసోసియేటెడ్ ఫిషర్ ఉందా లేదా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ మనకు మారుతుందనమాట. సో బెస్ట్ వన్ ఈజ్ క్షారకర్మ. అంటే ఇది గూడా సర్జరీనా అండి? లేదంటే మామూలుగా ఎట్లా ఒక ఇది? మెడికేటెడ్ పేస్ట్ ఉంటుంది. ఒక ఆహా! హెర్బల్ పౌడర్స్‌తోని మేము ఒక 2, 3 డేస్ ఒక ప్రాసెస్ చేసి మేము ఒక పేస్ట్ లాంటిది తయారు చేస్తామనమాట. ఓకే. ఓకే. అది కొరోసివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని పైల్స్ ఏవైతే ఆహ్, స్వోలెన్ పైల్స్ ఉంటాయో వాటి మీద పెడతాం. పెట్టినప్పుడు అది స్లోగా అది ష్రింక్ అయిపోతుంది కొన్ని ఓకే. రోజుల ఓకే. తర్వాత. అట్ ద సేమ్ టైమ్ వాల్ థిక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ థర్డ్ గ్రేడ్ వరకి మనం యూజ్ చేస్తాము. అండ్ చాలా చిన్న పిల్లలు అంటే ఐ మీన్ యంగ్‌స్టర్స్ అదే. పెద్దవాళ్ళల్లో హ్మ్. సర్జరీ అంటే భయపడే వాళ్ళల్లో
ఈ పెయిన్‌లెస్ అండ్ ఏమంటారు బ్లీడింగ్ అసలు ఉండనే ఉండదు ఇందులో. కుట్లు, కోతలు లేని ప్రొసీజర్ అంటే క్షారకర్మ. సో ఇది ఒకటి. ఇంకొకటేంటి ఫోర్త్ గ్రేడ్‌లో ఉంటే మనం చాలా సాగి బయటకొచ్చేసి ఉంటాయి కాబట్టి వాటిని మనం తీసేయాలి కాబట్టి క్షారసూత్ర చేసుకోవచ్చు. లేదా మోడర్న్ మెథడ్స్ కూడా మనం కాంబినేషన్‌లో చేసుకోవచ్చు ప్రొసీజర్. సో అలాగా. ఇప్పుడు ఏదన్నా అంటే మీరు చాలా వరకు కూడా ఈ పైల్స్ దానికి సంబంధించి ఒక మొబైల్ వీడియో చేశారండి. అక్కడ నుంచి మంచి వైరల్ అయిపోయారు. సో ఇవి పైల్స్ అంటే డే దీని గురించి సందర్భంగా అందరూ మాట్లాడుకోరు. ఈవెన్ అవునవును. ఇంట్లో భార్య భర్తకు కూడా చెప్పదు. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పరు. అసలు డాక్టర్ల దగ్గరికి వచ్చి చెప్పుకోవాలన్నా మొహమాట పడిపోతా మా ఉంటారు. సీనియర్ మేడం ఒక కొలీగ్ ఉన్నారు. ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయే వాళ్ళ మమ్మీకి చెప్పలేదు. ఎందుకు అయ్యో! అంటే ఇది ప్రైవేట్ అందరికి ఇష్యూ, చెప్పుకునేదా? పర్సనల్ ప్రాబ్లమ్ ఎట్లా చెప్తామంట. సరే చెప్పకపోతే సరే ఎవరినో ఒకరు కన్సల్ట్ అవ్వాలి కదా. అంటే ఇంట్లో డాక్టర్స్ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి చెప్పరు. అంటే అంత స్టిగ్మా ఉంది ఇంకా మనకు అలాంటివి అంటే చెప్పకూడదు అనేది. ఎందుకు దట్ ఈస్ నథింగ్ రాంగ్. ఇవాళ రేపు సెక్షువల్ హెల్త్ గురించి కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడడంలో తప్పే లేదు అసలు. సో ఇంట్లో ఆడవాళ్ళు కూడా చాలా హెసిటేట్ చేస్తారు వీటిని. అంటే ఏదో ఎన్నేళ్ల తర్వాతనో వస్తారు. అప్పటికి చిన్న ప్రాబ్లం చాలా పెద్దగా ఉంటుంది. సో ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. అందుకని ఇప్పుడు అంటారు పైల్స్ డాక్టర్ అని ఎవరైనా ఎగతాలు చేసినా చేసుకొని. నేను చదువుకున్నది నాకు ఇందులో ఏమంటారు గ్యాప్ ఉంది, ఎక్కువ అవేర్నెస్ లేదు, ఎవరో ఒకళ్ళు చేయాలని. మా సీనియర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయట వచ్చి చెప్పాలని నేను అనుకుంటున్నాను. అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తాం. జీవశ్రీ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ చాలా మంచిగా ఇందులో వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మనకు November 20th పైల్స్ డే ఉంది కదా మ్యామ్. సో మీ జీవశ్రీ వాళ్ళు ఏంటి ఏమన్నా అంటే ఆయుర్వేదంలో ఆఫర్స్ అంటే మీరే గుర్తుకు వస్తూ ఉంటారు. ఈసారి ఏం ఆఫర్స్ పెట్టారు? ఆఫర్స్ అని కాదు, లైక్ అవేర్నెస్. మా ఎండి చాలా అంటే ఫౌండేషన్ ఉంది, దాంట్లో కూడా ఎక్కువ వర్క్స్ చేస్తాం మనం. అంటే కొన్ని ఫ్రీ క్యాంప్స్ అలా చాలా సెషన్స్, అవేర్నెస్ సెషన్స్ చేస్తాం, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అవన్నీ చేస్తాం. November 20th పైల్స్ డే ఉంది కదా, దాని సందర్భంగా మనం ఫ్రీ కన్సల్టేషన్స్ ఆఫర్ చేస్తాం. ఎవరైనా వస్తే మనం రెక్టోస్కోప్ చేసి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, పైల్స్ ఉందా, ఫిషర్ ఉందా, ఫిస్టులా ఉందా చూసి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ కన్సల్టేషన్ టైం అండ్ ఎగ్జామినేషన్ ఫ్రీ ఉంటుంది. ఓకే మ్యామ్. ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమేనా లేదంటే ఏమైనా ట్రీట్మెంట్లో కూడా ఫ్రీ లాంటివి లేదంటే పర్సంటేజ్ లాంటివి ఉన్నాయా? మొత్తం ఫ్రీ చేయలేం కదా. సో నేను రిక్వెస్ట్ చేసి 50% ఆఫర్లో మనం ట్రీట్మెంట్స్ అన్ని ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయినా సరే మేము 50% లోనే మేము చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ మంత్ అంతా ఈ ఆఫర్ ఉంటుంది. సో కొంతమంది అఫోర్డ్ చేయలేము, ముందే మనం చాలా తక్కువ ప్రైస్లో చేస్తాం, చాలా కాంపిటేటివ్ ప్రైస్లో. సో ఆ ఫీ కూడా చాలా సగం తగ్గిపోయింది కాబట్టి ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు యూజ్ దిస్. నిజంగా చాలా మంచి నిర్ణయం మ్యామ్ ఇది. ఎందుకంటే అసలు ముందుగానే చెప్పుకోవాలంటేనే భయపడిపోతూ ఉంటారు. ప్లస్ ఇప్పుడు సర్జరీల వరకు వెళ్తే మళ్ళీ ఎంత కాస్ట్ అవుతుందో అని చెప్పేసి కూడా ఇదిగా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తూ ట్రీట్మెంట్లో కూడా 50% ఇచ్చారంటే నిజంగా గ్రేట్ థింగ్ అండి ఇది. సో ఈవెన్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది ఇందులో. మాకు అసోసియేటెడ్ హాస్పిటల్స్లో చేస్తున్నాం. సో ఇన్సూరెన్స్ కేసెస్ కూడా మనం చేస్తాం. సూపర్ నైస్ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఇది ఇక్కడ మనకు వెస్ట్రన్ మంచిదా ఇండియన్ మంచిదా అనే దాని మీద తీసుకుంటే వాళ్ళ సమస్యని బట్టి ఒకవేళ వాళ్ళకి ఏదైనా నీ పెయిన్ లాంటివి ఉన్నాయని అంటే మాత్రం వెస్ట్రన్ వాడినా కూడా సరే దానికి ఒక స్టూల్ లాంటిది వస్తుంది. ఆ స్టూల్ యూజ్ చేసామంటే బాగుంటుంది. ఏ ప్రాబ్లం లేని వాళ్ళైతే ఇండియన్ టాయిలెట్ వాడడం అయితే చాలా మంచిది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో పైల్స్ డే సందర్భంగా కన్సల్టేషన్ కావచ్చు లేదంటే ట్రీట్మెంట్లో 50% కావచ్చు ఆఫర్ అయితే జీవశ్రీ వారు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆఫర్ని వినియోగించుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి మీరైతే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.